హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ పన్నీర్ మసాలా అండి. చూడండి, పక్కన ఇంగ్రీడియంట్స్ కూడా వేసాను నేను. ఇప్పుడు దీనికైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేనైతే దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. దాంట్లో నేను ఇప్పుడు మిరియాలు వేసుకుంటున్నాను కొద్దిగా. దాని తర్వాత నేను ఇక్కడ లవంగాలు అయితే తీసుకుంటున్నాను అండి. ఒక 4 లవంగాలు వేసుకోండి. దాని తర్వాత ఇలాచీ వేసుకుంటున్నాను, 4 ఇలాచీ. సో దాని తర్వాత నేను ఒక జీరా వేసుకుంటున్నాను, 1 స్పూను. 2 స్పూన్లు అయితే కొరియాండర్ సీడ్స్ వేసుకుంటున్నాను, ధనియాలు. నెక్స్ట్ బే లీఫ్ వేసుకుంటున్నానండి. ఇవంతా వేసుకుని బాగా ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. బాగా మెత్త పొడిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 200 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకుంటున్నానండి, ఫ్రెష్ పన్నీర్. ఇక్కడ చూడండి, ఇలా అయితే కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలను అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనం నానబెట్టుకుంటున్నాం ఇప్పుడు. సో ఇంత సైజ్ అయితే ఉండాలి మనకి. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా కారం వేసుకుంటున్నాను, దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే 2 స్పూన్లు అయితే నేను పెరుగు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం కలుపుకోవాలండి. దీని తర్వాత నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మా ఇంట్లోనే ఎప్పుడు చేసి పెట్టుకుంటానండి. ఇది కొంచెం గట్టిగా ఉంది, సో దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుని ఇలా కలిపేసుకుని దీన్ని కూడా దాంట్లోనే వేసేసుకొని పన్నీర్ ముక్కల్లో వేసేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇక్కడ బాండి పెట్టుకున్నామండి స్టవ్ మీద. దీంట్లోనే 4-5 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది. దాంట్లోనే ఒక 2 పెద్ద ఆనియన్లు అయితే మనం కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా వేపుకోవాలండి. ఇలా కొద్దిగా వేగాక మనం ఇక్కడ 2-3 పెద్ద సైజు టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం మెత్తపడాలండి. ఇలా కొంచెం వేపుకున్నాక దీంట్లోనే జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను, 4-5 జీడిపప్పులు. నెక్స్ట్ ఇక్కడ కొరియాండర్ వేసుకుంటున్నాను, కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. కొద్దిగా ఇది కొంచెం ఇలా వేగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి. చల్లగా అవుతుంది, ప్లేట్లో తీసి పెట్టుకోదని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత నేను. సో ఇక్కడ నెక్స్ట్ ఒక బాండి తీసుకుంటున్నా, దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న సైజ్ అయితే ఒక ఉల్లిపాయను అయితేనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ముందుగా నేను బటర్ అయితే వేసుకున్నాను. బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేసుకుని ఇది కొద్దిగా వేగిపోవాలండి. వేగిపోయాక దీంట్లో నేను ముందుగా నానబెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెల్లగా అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఈ పన్నీర్ అయితే ఇరిగిపోతుంది. కొంచెం బాగా కలిపేయకండి, సో మెత్తగా ఉంటుంది. నానబెట్టుకున్నాం కదా, విరిగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకున్నాను ఉల్లిపాయల పేస్ట్ అది. దాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా కొంచెం మెల్లగా కదుపుకోండి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా, దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను, ఇందాక వేసుకున్నామండి, చూసుకొని వేసుకోండి మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ మసాలా. నెక్స్ట్ నేను ఇక్కడ కలిపేసుకుంటున్నానండి. అంతా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ వద్దు, మరీ తిక్కగా అయితే గ్రేవీ బాగోదు. సో ఇలా మూత పెట్టుకుని కాసేపు ఉంచుకొని చూసుకోవాలి. సో దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు నేను కొరియాండర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ అయితే ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా తీసుకున్నాం కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుంటున్నాను బౌల్లో తీసుకుని ఇలా సర్వ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఇంట్లో. సూపర్గా ఉంటుంది. ఇదైతే చపాతీలో కానీ రైస్లో కానీ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా అడగాలనుకుంటే నాకు కమెంట్స్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.